చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే ఈ ధర్మం అధర్మం పుణ్యం పాపం ఇవన్నీ కూడా పాతకాలం మాటలు, వీటి అవసరం ఇప్పుడు ఉందా? ఇవన్నీ కూడా ఇదివరకటి కాలం మాటలు కదా, ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. మనమేమో ఇప్పుడు ఇంత ఆధునికమైనటువంటి కాలంలో ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, ఇటువంటి కాలంలో ఉన్నప్పుడు ఇంకా ఈ పాత మాటలన్నీ మాట్లాడతారు ఏమిటి ఇవన్నీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఇదంతా ఇప్పుడు అవసరమా? దీని గురించి మనం ఆలోచించాలా? ఈ ధర్మాచరణ ఇదంతా ఎందుకు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ ఈ ప్రపంచంలో చాలా సౌకర్యాలు పెరిగినాయి, ఆధునికత చాలా వచ్చింది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. దీని అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఆధునికత అనేది ప్రపంచంలో వచ్చింది, చాలా సౌకర్యాలు పెరిగినాయి. వెనకటి కాలంలో లేనటువంటి సౌకర్యాలు ఎన్నో, ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటి సౌకర్యాలు ఇప్పటి కాలంలో ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇన్ని సౌకర్యాలు పెరిగినా కూడా ఎక్కడైనా దుఃఖం అనేది తగ్గిందా? ఈ ప్రపంచంలో అది మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. ప్రపంచంలో దుఃఖం అనేది ఇవాళకి ఉండనే ఉంది. అన్ని సౌకర్యాల మధ్య జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి సౌకర్యాలు వచ్చాయనేటటువంటి విషయంలో సందేహం లేదు, కానీ దుఃఖం మాత్రం ఏమీ తగ్గలేదు. అలాగే సుఖం కూడా ఉండనే ఉంది, దుఃఖము ఉంది, సుఖము ఉంది. అంటే ఏమిటి? ఒక కాలంలో ఈ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేని కాలంలో కూడా చాలా సుఖంగా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు వచ్చాక కూడా ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో సౌకర్యాలు పెరిగినాయి, ఆధునికత అనేది వచ్చినా కూడా సుఖ దుఃఖాలు మాత్రం మారలేదు. ఇదివరకటి కాలంలోనూ సుఖ దుఃఖాలను అనుభవించే వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు సుఖ దుఃఖాలను అనుభవించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సుఖ దుఃఖాలు మాత్రం ఏ విధమైనటువంటి తేడాని పొందలేదు, అవి ఒకే రకంగా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, ఈ సౌకర్యాలు రావడం వల్ల ఇంకా కొన్ని దుఃఖాలు ఎక్కువైనాయి. ఈ దుఃఖాలు ఇదివరకు ఉండేవి కాదు. ఇంకా చాలా మంది ఏమంటుంటారు, చాలా మంది అంటుంటాం, మనమే అంటుంటాం, ఏమంటాం అనంటే, ఒకసారి ఏమంటూ ఉంటాం, ఇదివరకటి కాలంలో ఈ సౌకర్యాలన్నీ ఉండేవి కాబట్టి పాప అప్పుడు వాళ్ళంతా చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు సౌకర్యాలు ఇన్ని వచ్చాయి కాబట్టి హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాం అని ఒకవైపు నుంచి అంటాం. మళ్ళీ ఇంకో సమయంలో, ఇంకో సందర్భంలో మనమే అంటాం, ఏమంటాం అంటే, ఇదివరకటి కాలంలో ఇవన్నీ ఉండేవి కావు కాబట్టి చాలా సుఖంగా ఉండేవాళ్ళు వాళ్ళంతా, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి అనవసరమైన తలనొప్పులు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయని మనమే అంటుంటాం. అంటే అక్కడికి ఏమైందనంటే, ఆ సుఖ దుఃఖాలు మాత్రం ఏమీ తగ్గలేదు. ఇప్పటికి కూడా ప్రపంచంలో సుఖము దుఃఖము రెండూ ఉండనే ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ప్రపంచం ఎంతైనా మారచ్చు, ప్రపంచంలో ఈ ఆధునికత ఎంతైనా రావచ్చు, ఎన్నో మార్పులు రావచ్చు, కానీ సుఖ దుఃఖాలు మాత్రం ఎప్పటికీ కూడా మారవు. అలాగే నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అనేటటువంటి ఆ కోరిక కూడా ఎప్పటికీ కూడా మారదు మనిషికి. అది ఎప్పటికీ కూడా, ఇదివరకటి కాలంలో అయితే సుఖం కావాలి దుఃఖం వద్దు అనేవాళ్ళు, ఇప్పుడు ఆధునికత కాలంలోకి వచ్చాం కాబట్టి నాకు దుఃఖం కావాలి సుఖం వద్దు అని ఎవరు ఉండరు. ఆ ఆశ కూడా ఇదివరకటి నుంచి ఇప్పటి వరకు ఒకే విధంగా ఉంటుంది, అందులో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఈ ధర్మాధర్మాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీట్లకి సుఖ దుఃఖాలతో సంబంధమే తప్ప ఈ ఆధునికతతోనా అథవా ప్రాచీన కాలమా అనేటటువంటి విషయంతో సంబంధం ఉండదు. ధర్మానికి సుఖంతో సంబంధం, అధర్మానికి దుఃఖంతో సంబంధం. కాబట్టి ధర్మం అనేది ఉంటేనే సుఖం అనేది ఉంటుంది, అధర్మం అనేది ఉంటే దుఃఖం అనేది ఉంటనే ఉంటుంది. కాబట్టి సుఖం కావాల్సినటువంటి వాడు ధర్మాన్ని ఆచరించాలి, దుఃఖం వద్దు అనేటటువంటి వాడు అధర్మాన్ని చెయ్యకూడదు అనే ఒక విషయం ఏదైతే ఉందో ఇది మాత్రం ఎప్పటికీ కూడా మారదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పటి వరకైతే నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అనేటటువంటి ఆశ మనిషికి ఉండనే ఉంటుందో అప్పటి వరకు ధర్మాన్నే ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాల్సిందే, అధర్మాన్ని పరిత్యజించాల్సిందే. ఈ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ప్రపంచం మారచ్చు, ఆధునికత అవన్నీ కూడా మారుతూ ఉండొచ్చు, రకరకాల వస్తువులు ఇవన్నీ కూడా మారుతూ ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఏవేవో సుఖ సాధనాలు ఉన్నాయి, మా దగ్గర బోల్డని సుఖ సాధనాలు ఉన్నాయి, వాటితోనే మేము సుఖంగా ఉండొచ్చు కదా, ఈ ధర్మాధర్మాలు ఇవన్నీ ఎందుకు అని కూడా అనొచ్చు చాలా మంది. కానీ ఆ సుఖ సాధనం, నీ చేతిలో ఉన్నటువంటి సుఖ సాధనాన్ని నువ్వు అనుభవించాలి అనంటే మళ్ళీ ధర్మమే దాన్ని అనుమతించాలి, ధర్మం యొక్క అనుమతి దానికి ఉండనే ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే చేతిలో సుఖ సాధనం ఉంటుంది కానీ దాన్ని అనుభవించలేదు. ఇలాంటి పరిస్థితి కూడా చాలా మందికి ఉంది లోకంలో. అంతా వచ్చేసింది, అంతా అయిపోయింది, అంతా చేతికి వచ్చేసింది, కానీ దాన్ని అనుభవించడానికి మాత్రం సాధ్యపడదు. ఎందుకు అనంటే దాన్ని అనుభవించడానికి ధర్మం ఒప్పుకోవాలి.
వాడి దగ్గర దీన్ని అనుభవించేటటువంటి ధర్మం, ఆ పుణ్యం కనుక లేకపోతే అప్పుడు చేతిలో ఆ పదార్థం ఉన్నా కూడా దాన్ని వీడు అనుభవించలేడు. కాబట్టి ఈ సుఖ సాధనాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి మనం చేసినటువంటి పుణ్యం ద్వారా మనకి సుఖాన్ని ఇవ్వడానికి ఒక మాధ్యమాలు అంతే. అంటే మనం చేసినటువంటి పుణ్యం మనకి సుఖాన్ని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అని అంటే ఈ విధంగా ఏదో ఒక భోగ్య వస్తువు యొక్క రూపంలో మనకి సుఖాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనం చేసినటువంటి పాపం అనేది ఏదైతే, అధర్మం అనేది ఏదైతే ఉందో అది ఏదో ఒక వస్తువు యొక్క రూపంలో మనకి దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మన కంటికి కనిపించేటటువంటి సుఖ సాధనం వెనక ధర్మం అనేది ఉండనే ఉంటుంది. కాబట్టి ఆ ధర్మం అనేది ఉంటేనే ఈ సుఖ సాధనం అనేది పనిచేస్తుంది, మనకి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది మాత్రం ఎప్పటికీ కూడా మారదు. కాబట్టి ఈ ధర్మాధర్మాలు అనేవి ఇవేవో పాతకాలపు విషయాలు, ఇప్పటి కాలానికి అవసరం లేదు అని అంటే దానికంటే పెద్ద మూర్ఖతనం అనేది ఇంకోటి ఉండదు. కాబట్టి అందరూ కూడా విశేషంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే శ్రేయోవంతులు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా తమకు సాధ్యమైనటువంటి మార్గంలో సరైనటువంటి వ్యక్తుల ద్వారా మార్గదర్శనాన్ని పొంది, ఇది కూడా చాలా అవసరం, సరైనటువంటి వ్యక్తి నుంచి మార్గదర్శనం పొందాలి. ఊరికే ఎవరు పడితే వాడిని అడిగి, ఎవరు పడితే వాళ్ళు ఏది పెడితే అది చెప్తే దాని అంతా చేసేయడం, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. సరైనటువంటి వ్యక్తులు ఎవరు అనే దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని ఎలాగైతే మన పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తూ ఉంటాం, ఏది సరైనటువంటి, ఏది మంచిది, ఎక్కడికి వెళ్తే మా పిల్లలకి చక్కటి విద్య లభిస్తుందో దాన్ని చక్కగా ఎలాగైతే తెలుసుకొని అక్కడికి మనం పంపిస్తాం. ఉన్నాయి చాలా స్కూళ్ళు, చాలా కాలేజీలు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడికే వెళ్ళాలి, ఫలానా చోట ఉండేటటువంటి స్కూల్కే మా పిల్లలు వెళ్ళాలి, అక్కడ ఉండే కాలేజీకే వెళ్ళాలి, అక్కడ ఉండే యూనివర్సిటీలోనే చదవాలి అని ఎలాగైతే ఎంత లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధంగా ఆలోచించాలి. సరైనటువంటి వ్యక్తి ద్వారా మార్గదర్శనాన్ని పొంది ఈ జీవితాన్ని, ధర్మాన్ని ఆచరించి ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి మనము ఆచరించాలి. మన పిల్లలకు కూడా తప్పకుండా ఈ ధర్మం యొక్క ప్రబోధని చెయ్యాలి. వాళ్ళకు కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. అలా చేస్తే మనం వాళ్ళకి నిజంగా ఉపకారం చేసినటువంటి వాళ్ళం అవుతాం. నిజంగా నేను అందరికీ చెప్పేటటువంటి మాట ఏమిటంటే, మన పిల్లల మీద మనకి నిజంగా ప్రేమ ఉంది అని అంటే మనం ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు, ఈ ధర్మం యొక్క సంస్కారాన్ని పిల్లలకి ఇవ్వాలి. అది ఇస్తే నిజంగా మన పిల్లలు మనం ప్రేమిస్తున్నట్టు. ఇంకేమి ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు, మనం ప్రేమిస్తున్నట్టు కాదు. ఈ సంస్కారాన్ని కనుక పిల్లలకి ఇచ్చాము అని అంటే అప్పుడు మీరు ఇచ్చేటటువంటి దానికంటే 100 రెట్లు వాళ్ళే సంపాదించుకుంటారు. మీరు ఇచ్చేది అసలు లెక్కగా ఉండదు. ఈ మంచి సంస్కారాన్ని కనుక, ధార్మికమైనటువంటి సంస్కారాన్ని కనుక వాళ్ళకి ఇచ్చారు అని అంటే ఇంకా వాళ్ళ జీవితానికి కావాల్సినటువంటిది మీరు ఇచ్చేదానికంటే 100 రెట్లు ఎక్కువ వాళ్ళే సంపాదించుకుంటారు. ఆ సామర్థ్యం దీనివల్ల వాళ్ళకి వస్తుంది, దీని ద్వారా వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ చక్కగా ఆలోచించి ఆ భగవంతుడు, ఆ జగన్మాత, ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే ఆ జగన్మాత మనకి ఇచ్చినటువంటి ఆ సామర్థ్యం అనేది ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా సరైనటువంటి మార్గంలో సద్వినియోగం చేసి తద్వారా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఇంకా కూడా ఆ భగవద్ అనుగ్రహంతో విశేషమైన సామర్థ్యాన్ని పొంది ఇంకా మంచి పనులు చేసి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి మాటని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి ఒక తత్వాన్నే, అత్యంత గూఢమైనటువంటి విషయాల్నే ఆ శంకర దిగ్విజయంలో ఉన్నటువంటి ఆ ఘట్టం, ఆ కనకధార స్తోత్రం యొక్క ఘట్టం ఏదైతే ఉందో అది మనకి తెలియజేస్తోంది. ఇటువంటి ఉత్తమమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తోంది. కాబట్టి విశేషంగా ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా మా పరమ పూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం.